నమస్తే. మనం 2026 సంవత్సరంలో రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా తులా రాశి వాళ్ళ గురించి చెప్పుకోబోతున్నాం. అయితే 2026లో సహజంగా ఈ యొక్క సంవత్సరం యొక్క తత్వాన్ని బట్టి మనం చూసుకుంటే, ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళకి నాయకత్వ లక్షణాలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధికారం ఎక్కువగా చేజిక్కించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి కొత్తగా కొత్తగా ప్రతి ఒక్కళ్ళకి అపార్చునిటీస్ రావటము, ప్రమోషన్స్ రావటము, కొత్త ప్రాజెక్ట్ రావటం, కొత్త వాళ్ళు పరిచయాలు కావటం, కొత్తగా అవకాశాలు ఎక్కువగా అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ 2026లో ఇది ప్రతి ఒక్కళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అయితే తులా రాశి వాళ్ళని గనక గమనించుకుంటే ఎలా ఉందో మనం చూద్దాం. దానిలోకి ఎళ్ళబోయే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు గమనించుకుంటే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలంతా మనకి ఇందులో ఉంటారు. పేరు బలం బట్టి చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అన్న పేర్లంతా మనకి ఇందులో ఈ రాశిలో ఉంటారు. గ్రహ స్థితిని బట్టి కనుక చూసుకుంటే వీళ్ళకి శని ఈ సంవత్సరం అంతా మారటం లేదు, మీనరాశిలోనే ఉన్నారు. గురువు వీళ్ళకి మిథున రాశి నుంచి జూన్ 2 తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తున్నారు. యాజ్ ఇట్ ఈస్‌గా రాహు, కేతువులు వీళ్ళకి కుంభరాశిలోను, సింహరాశిలోను ఉన్నారు. ఈ 3 గ్రహాల్లో పెద్ద చేంజెస్ అయితే లేదు. ఓన్లీ గురు గ్రహం మాత్రం మారుతూ ఉంది. అయితే ఈ మార్పు గురు గ్రహం వీళ్ళకి కొంచెం అంత అనుకూలంగా ఉండదు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అయితే వచ్చే జూన్ వరకు వీళ్ళకి చాలా బాగుంటుంది. చాలా చాలా బాగున్న రాశుల్లో 12 రాశులు 2025 సంవత్సరంలో ఒక రాశి తులారాశి. ఇది ఇంకా ఒక 6, 7 మంత్స్ అంతే కంటిన్యూ అవుతుంది. ఇప్పటికి కూడాను బాగా చక్కగా ఉన్న రాసుల్లో ఏదైనా ఒక 3 రాసుల్లో కనుక చూస్తే టాప్ 3లో తులారాశి అయితే ఖచ్చితంగా ఉంది. అంటే తులారాశి వాళ్ళు ఒక బెస్ట్ టైమ్‌లో ఉన్నారు లైఫ్‌లోని మీరు గమనించుకోవాలి. ఇన్ కేస్ మీకు అలా లాస్ట్ ఇయర్ ఫీల్ అవ్వకపోతే, లేదని మీకు అనిపిస్తే ఇమ్మీడియేట్‌లీగా ఫోన్ తీసుకొని కన్సల్టేషన్ తీసుకోండి. ఒకసారి హారోస్కోప్ డీటెయిల్డ్‌గా చెక్ చేపించుకోవడం చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే గ్రహస్థితి బావుంది. ఇలాంటి గ్రహస్థితి చక్కగా ఉన్నప్పుడే మీరు కూడా ఎదగాలి. ఎదగలేదంటే కారణం మీ ఇండివిడ్యువల్ జాతకంలో ఏదైనా దోషం ఉందని గమనించుకొని, ఒకసారి అదేంటో చూపించుకొని, తగు పరిహారాలు చేసుకుంటే, ఈ రోజుల్లో పరిహారాలు చేసుకోవటం కూడా చాలా సింపుల్, చాలా ఈజీ అన్ని అవైలబిలిటీలో ఉన్నాయి. అవి చేసుకుంటే జీవితం మీకు 10 రెట్లు ముందుకెళ్ళే అవకాశం చాలా ఉంటుంది. ఇందులో ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిని బట్టి సూక్ష్మ గోచారం, లఘు గోచారం కాన్సెప్ట్ పెట్టి చూసుకుంటే, శని వీళ్ళకి 6వ స్థానంలో ఉండి అత్యంత అద్భుతమైన బలాన్ని ఇస్తున్నారు. ఈ టైంలో సపత్న క్షయం, శత్రువులు అనేవాళ్ళు మీ కంటి చూపు మేరలో ఎవరో ఉంటారని గమనించుకోవాలి. గురువు వీళ్ళకి 9వ స్థానంలో ఉండి సుఖప్రాప్తి, గురువు విశేషంగా అనుకూలత ఇచ్చి మీకు ధనము, హ్యాపీనెస్, సంతోషాన్ని ఇస్తూ ఉన్నారు. లక్కుని మీకు ట్రిగ్గర్ చేస్తూ ఉన్నారు. రాహు వీళ్ళకి 5వ స్థానంలో ఉండటంతోటి మీకు ఈ టైంలో కొంచెం చెడు బుద్ధులు పుట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బ్యాడ్ కంపెనీని పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్పెక్యులేటివ్ మార్కెట్‌లో ఏదైనా చేసి మీకు కొంచెం పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక్క విషయం కొంచెం గమనించుకోవాలి. అయితే కేతు అగైన్ 11థ్ హౌస్‌లో ఉండటంతోటి సౌఖ్యం, కంఫర్ట్, హ్యాపీనెస్‌గా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా మీరు గమనించుకుంటే అన్ని మేజర్ గ్రహాలు ఒక్క రాహు కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మిగతా అన్ని గ్రహాలు చాలా చక్కగా ఉన్నది మీరు గమనించుకోవాలి. శని మీకు 6వ ఇంట్లో ఉంటే ఏంటి లాభం అంటే, మనకి డీటెయిల్స్ గనుక చూసుకుంటే మన ప్రాచీన గ్రంథాల్లో క్లాసికల్ టెక్స్ట్‌లో ఏం చెప్తారంటే ధనధాన్యాభివృద్ధి, బంధు సంతోషం, వర్ధనం, స్త్రీ సౌఖ్యం, గృహ నిర్మాణం, షష్టమగే శని అని చెప్తారు. తులారాశి వాళ్ళు ఈ టైంలో గనక చూసుకుంటే వీళ్ళకి ధనం ప్రకారంగా, ధాన్యం ప్రకారంగా వృద్ధి వస్తూ ఉంటుంది. బంధువులతో చక్కగా సంతోషంగా ఉంటారు అని చెప్తూ ఉంటుంది. అంతేకాకుండా స్త్రీ సౌఖ్యం, ఈ రాశి వాళ్ళకి జెంట్స్ అయితే లేడీస్ నుంచి మంచి సపోర్ట్ వస్తుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మంచి సపోర్ట్ వస్తుంది. గృహ నిర్మాణం ఇది రాసి పెట్టుకోవాలి. శని మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే ఇల్లు మీద ఇల్లు కట్టేస్తూ ఉంటారు. ల్యాండ్స్ మీద ల్యాండ్స్ కొనేస్తూ ఉంటారు. ఈ రాశి వాళ్ళకి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే చాలా చక్కగా మంచి అనుకూల టైం అనేది మీరు గమనించుకోవాలి. అంతేకాకుండా ఓవరాల్‌గా చూసుకుంటే శని మీకు మంచి చక్కటి సౌఖ్యాన్ని అన్ని విధాల గ్రోత్‌ని ఇస్తూ ఉన్నారు. ఒక మంచి పొజిషన్‌లో ఉన్నారని గమనించుకోవాలి. నెక్స్ట్ గురువు వీళ్ళకి 9వ స్థానంలో ఉండి ఫస్ట్ 6 మంత్స్ విశేషమైన యోగ్యతను ఇస్తూ ఉన్నాడు. మీరు గనక గమనించుకుంటే శని చాలా చక్కగా సపోర్ట్ ఇస్తున్నారు. గురువు కూడా ఇప్పుడు వీళ్ళకి మంచి సపోర్ట్ ఇచ్చే పొజిషన్‌లో ఉన్నారు.
గురువు 9వ స్థానంలో ఉండటంతోటి భాగ్యాన్ని, లక్కుని ట్రిగ్గర్ చేస్తూ అనుకున్న పనులు అనుకున్న విధంగా అయ్యే విధంగా చాలా ఎక్కువగా ఉంటుంది. మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే అర్ధచ్చ స్వకులాచారః గృహలాభ సుఖభోజనం నిత్య స్త్రీ జన సంపర్క నవమస్తేత్ భవేత్ గురువు అంటారు. అంటే ఈ టైంలో ధనం ప్రకారంగా గానివ్వండి, ఇంటికి సంబంధించిన మన ఆచార వ్యవహారాలను చక్కగా పాటిస్తూ, గృహంలో ఎప్పుడూ సుఖంగా భోజనం చేస్తూ, నిత్య స్త్రీ జన సంపర్కం. అంటే జెంట్స్ అయితే లేడీస్‌తో చాలా కలివిడిగా ఉండి, అందరితో ఎళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఇన్ కేస్ లేడీస్ అయితే గాని, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళతో కానివ్వండి, మామూలుగా ఆఫీస్‌లో కొలీగ్స్‌తో గాని, అప్పటిదాకా ఉన్న విభేదాలన్నీ తొలగిపోయి, వాళ్ళ సహకారంతో చక్కగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది గురువు 9వ స్థానంలో ఉండటంతోటి జూన్ వరకు చాలా చక్కగా ఉంది. ఒక బెస్ట్ టైమ్ అని మీరు గమనించుకోవాలి. జూన్ తర్వాత 10వ స్థానానికి వెళ్తుంటోటి గురువు వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్‌లో కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో ధనం గాని, ధాన్యం కానివ్వండి అంత ఎక్కువగా వీళ్ళకి పంటగా బిజినెస్ కానివ్వండి అంత ప్రాఫిట్స్ ఉండవు. వృధాగా సంచారం ఏమంటారు? వృధా సంచార భయం. ఊరక అటు ఇటుగా తిరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తిరుగుడులో మీకు పెద్ద ఉపయోగం అయితే ఏమీ ఉండదు. స్వజనై దూషణం. మీ సొంత మనుషులు మిమ్మల్ని దూషించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది గమనించుకోవాలి. రాహు వీళ్ళకి 5వ స్థానంలో ఉండటంతోటి పుత్ర వైరం. ఈ టైంలో పిల్లలతో గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాలతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ప్రభువుల చేత గౌరవించబడుతూ ఉంటారు. కానీ ఈ టైంలో మీకున్న సీనియర్ అఫీషియల్ నుంచి మంచి రికగ్నిషన్, అప్రిసియేషన్ అంతా వస్తూ ఉంటుంది. అందరి చేత గౌరవం ఉంటుంది. ఆర్థికంగా బలంగా లేకుండా కానీ మిగతా విషయంలో చాలా చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో. అంటే మీరు గనుక చూసుకుంటే వీళ్ళకి ఐదో ఇంట్లో ఉన్న రాహు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని గమనించుకోవాలి. అదే విధంగా కేతువు గనుక గమనించుకుంటే 11వ స్థానంలో ఉండటంతోటి చక్కగా విశేషతమైన లాభాలు అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడక్కడ కొంచెం కట్టింగ్‌లు పడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే కేతువు 11లో ఆధ్యాత్మికంగా, స్పిరిచ్యువల్‌గా లాభాన్నిస్తున్నా కొన్నిసార్లు విఘ్నాలతో కూడి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అవి కూడాను మేనేజబుల్ కండిషన్‌లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో, ఇప్పటి వరకు చూసుకుంటే జూన్ వరకు క్లాస్‌గా ఉంది. జూన్ తర్వాత కొంచెం ఇబ్బందులొచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. నెక్స్ట్ నక్షత్రం ప్రకారం చూసుకుంటే చిత్తా, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. చిత్తా నక్షత్రం వాళ్ళకి రాజ సమాన సౌఖ్యము, రాయల్ కంఫర్ట్‌గా ఉంటుంది. సంపదలుంటుంది, ధనలాభం ఉంటుంది, సుఖం ఉంటుంది, మంచి హెల్తీగా ఉంటారు కేతు ప్రభావంతోటి. అయితే వీళ్ళకి ఆగస్టు వరకు మరణము, భయము చూపిస్తూ ఉంటుంది. అంటే ఈళ్ళు అనుకున్న ఒక పని లేదంటే అంతకుముందు తలపెట్టిన ఒక కార్యము చెడిపోయి అంతటితో ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మధ్యలో వీళ్ళకి ఆగస్టు, సెప్టెంబర్‌లో భయాందోళనకు గురే అవకాశం సన్నివేశాలకి వీళ్ళకి జరిగే అవకాశం భయాందోళనకు గురే అవకాశాలు అలాంటి వాతావరణం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. స్వాతి నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి రాజ సమాన సౌఖ్యము, సంపదలు, ధనలాభము, పూజ్యము, ఆరోగ్యంగా ఉంటారు. అయితే వీళ్ళకి అక్టోబర్ 31 తర్వాత లేదా అక్టోబర్ 31 వరకు ముందు వీళ్ళకి కొంచెం మరణము. అంటే ఏదో ఒక పని వీళ్ళకి ఇంతకుముందు తలపెట్టింది మధ్యలో కార్యక్రమం చెడిపోయి ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాన్ని ఆ తర్వాత మీకు చేయటం వల్ల ఉపయోగం కూడా ఏముండదు. ఆ పనిని అంతటితో నిలిపేసి పోతారు. ఎప్పుడైతే మనకి చేతుల్లోంచి పనులు జారిపోయినాయో, అనుకున్న పని కాలేదో ఇమ్మీడియేట్‌గా ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఈ రాశి వాళ్ళకి పెట్టుకోవడం చాలా అవసరం. లాస్ట్‌లీ విశాఖ నక్షత్రం వీళ్ళకి సంపదలుంటుంది, రాజ్యపూజ్యం ఉంటుంది, హెల్త్ బాగుంటుంది, సంపదలు బాగుంటాయి. అయితే వీళ్ళకి ఇయర్ బిగినింగ్ నుంచి ఎండ్ వరకు అనుకున్న పనులు, ఇంతకుముందు తలపెట్టిన పనులు సరిగ్గా పూర్తి గాకుండా మధ్య మధ్యలో ఆటంకాలొచ్చి, లేదంటే కొన్నిసార్లు కంప్లీట్‌గా మీరు ఆ పనిని నుంచి ఆహ్, ఏమని చెప్తారు? ఆ పనుల నుంచి మీరు వాకౌట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటే అంతటితో నిలిపేసి ముందుకెళ్ళలేని పరిస్థితి ఎళ్ళలేని పరిస్థితులు మీకు చాలా ఎక్కువగా ఉంటాయి. సో, ఈ ప్రకారంగా చూసుకున్నారు కదా! ఎలా ఉంటుందో నక్షత్రం ప్రకారం గూడా కొన్ని ఛాలెంజెస్ ఉన్నా గానీ ఓవరాల్‌గా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుందని గమనించుకోవచ్చు. ఇన్ కేస్ ఈ రాశి వాళ్ళకి ఆహ్, బాగుంది అనుకుంటే ఎలాంటి పరిహారాలు అవసరం లేదు. ఇన్ కేస్ బాగా లేకుండా ఉంటే ఎవరైనా సరే ఇబ్బందులు పడుతూ ఉంటే ఒకసారి కన్సల్టేషన్ తీసుకొని
ఫుల్ జాతకం చెక్ చేపించుకోవడం చాలా ఉత్తమం. అయితే ఈ రాశి వాళ్ళకి రాహు యొక్క ప్రభావంతో ఉండటంతోటి రాహువుకి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు, దుర్గా దేవుని ఎక్కువగా ధ్యానించటము, దుర్గా సప్తశ్లోకిని ధ్యానం చేయటం ఇవన్నీ చాలా అవసరం. తర్వాత వీళ్ళకి జూన్ తర్వాత గురువు చేంజ్ ఉండటంతోటి గురువుకి సంబంధించిన సంపూర్ణ శాంతి పూజలు చేపించుకోవటం, గురువుకి సంబంధించిన పాశుపత అభిషేకం, హోమం చేపించుకోవడంతో పాటు క్షేత్ర దర్శనం చేస్తే వీళ్ళకి చాలా చక్కగా కలిసొస్తుంది. గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుంది. అక్కడ ఆ క్షేత్రాన్ని దర్శించుకొని అక్కడ ప్రతి గురువారం రోజున దక్షిణామూర్తి హోమం చేస్తారు. గురు హోమం చేస్తారు. అవి చేపించుకుంటే చాలా బాగుంటుంది. దోషాలేమన్నా ఉంటే అవన్నీ పోయేసి అకాడమిక్స్‌లోను, మేనేజ్‌మెంట్ స్కిల్స్‌లోను, మేనేజర్ పొజిషన్‌లోను చక్కగా ఎళ్ళే అవకాశం ఉంటుంది. ఈ రాశి వాళ్ళు ఇవి కాకుండా ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవలుంటే ఈళ్ళు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేపించుకోవటం చాలా ఉత్తమం. లేదా అంటే విశ్వావసు గంధర్వరాజ హోమం చేపించుకోవటం. బిజినెస్ పీపుల్ ఎవరైనా ఉండి చక్కగా ఇంకా 10 ఇంతలు ఎదగాలి, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ కావాలి, ఇంకా కొత్త బిజినెస్‌లు స్టార్ట్ చేయాలనుకుంటే వీళ్ళకి స్వర్ణలక్ష్మి విశేష హోమం చేపించుకోవటం చాలా ముఖ్యం. వీటితో పాటు హెల్త్ ఎవరికైనా సరిగా లేకుండా ఉంటే ఈ టైంలో వీళ్ళకి మహామృత్యుంజయ అభిషేకము, హోమము చేపించుకుంటే చాలా కలిసొస్తుంది. వీళ్ళకి అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకం గానివ్వండి, హోమం గాని చేపించుకుంటే సీరియస్‌గా, క్రిటికల్‌గా ఎవరికైనా ఇబ్బందులుంటే వాటి నుంచి బయటపడుతూ ఉంటారు. ఇవి కాకుండా వీళ్ళకి చండీ హోమం, చండీ పారాయణము చేపించుకుంటే చాలా చాలా కలిసొస్తుంది. ఇవి కాకుండా ఎవరికైనా మిడ్ లైఫ్ క్రైసిస్ 35-45 మీకు ఏజ్ మధ్యలో ఉండి, కెరియర్‌లో ఒక 10 సంవత్సరాలు సక్సెస్‌ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉండి, పర్సనల్‌గా కానీ, ప్రొఫెషనల్‌గా గానీ సడెన్‌గా మీకేదైనా ప్రాబ్లమ్స్ వచ్చి స్ట్రక్ అయ్యి ఉంటే దీనికి మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. కానీ మన జ్యోతిష శాస్త్రం ప్రకారం ఇందులో దోషాలుంటాయి, శాపాలుంటాయి. ఇవి మీకు ఎఫెక్ట్ చేయని గమనించుకోవాలి. ఇది కాలసర్ప దోషం కానీ, పితృదోషం గానీ, లేదంటే మనకి కొన్ని శాపాలుంటాయి. ఇవి మీకు ఉండేసి సడెన్‌గా మిమ్మల్ని బ్లాక్ చేసినాయని గమనించుకోవాలి. ఈ టైంలో నేచర్ మీకు సిగ్నల్ ఇస్తుంది. ఆ బ్లాకేజెస్ తీసుకోండి. ఇంతకుముందు క్యారీ ఫార్వర్డ్ అయిన కర్మనంతా క్లీన్ చేసుకోవాల్సిన ఒక టైం మీకుందని గమనించుకొని, ఒకసారి హారోస్కోప్ చెక్ చేపించుకొని, తగి పరిహారాలు చేసుకుంటే మీ రాశి వాళ్ళకి, ఈ తులా రాశి వాళ్ళకి మంచి టైంలో ఉన్నారు. టాప్ 3లో ఉన్న రాశులు ఇదొకటి. మీరు 10 ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో, ఈ రాశి వాళ్ళకి 26వ సంవత్సరంలో అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని, ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.